ONS టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీలో తమకు రావలసిన స్టైఫండ్ ఇవ్వాలని అడిగినందుకు 62 మంది సర్జన్లను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన తీన్మార్ మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా నేడు చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్ గేటు ముందు నిరసన చేపట్టి కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రావలసిన స్టైఫండ్ అడిగితే సస్పెండ్ చేస్తారా, మీడియాను సంప్రదిస్తే ఎగ్జామ్స్ అయ్యాక కూడా సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తారా, డాక్టర్లయ్యుండి గూండాల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. నిరసన చేస్తున్న తీన్మార్ మల్లన్న టీంను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. విద్యార్థులపై సస్పెండ్ వెంటనే కేటాయించాలి, విద్యార్థులకు స్టైఫండ్ వెంటనే కేటాయించాలి, విద్యార్థులకు స్టైఫండ్ వెంటనే ఖబర్దార్ చల్మడ ఆనందరావు యాజమాన్యానికి ఎత్తివేయాలి, డాక్టర్లపైన సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి, డాక్టర్లపైన స్టైఫండ్ వెంటనే ఎత్తివేయాలి, డాక్టర్లపైన ప్రకటించిన విద్యల సస్పెండ్ వెంటనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆసుపత్రిలో ఉన్న తర్వాత డాక్టర్లు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి సార్? చెప్పుకుందాం, పోయి ప్రశ్నిస్తాం, మీడియా ముందు మాట్లాడదాం, మీడియా ముందు ధర్నా చేద్దాం, మీడియాతో మాట్లాడుకుందాం, మా బాధక సాధకాలు చెప్పుకుందాం అనేసరికి మరి మీకు లైసెన్సులు ఏమో, మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు సర్టిఫికేట్లు ఏమో, మెమోలు ఇవ్వాలని చెప్పేసి బెదిరింపులో దిగుతున్నాడు యాజమాన్యం. ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మెడికల్ కాలేజా లేకపోతే ఇదేమన్నా దౌర్జన్యానికి సంబంధించిన ఇల్లా సార్? ఏమన్నా మెడికల్ కాలేజ్ నడిపే యాజమాన్యానికి ఎంతో ఓపిక ఉండాలి సార్. ఎంతో మంది ప్రాణం రావాలని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం జూన్ 1వ తారీఖు డాక్టర్ల సందర్భం, డాక్టర్ల మరి సంవత్సరం రోజు డాక్టర్లు ఆ రోజు మరి అడగడం జరిగింది. కాలేజ్ యాజమాన్యం అనేది సంబంధిత 60 నుంచి 62 మంది డాక్టర్లను సస్పెండ్ చేయడం ఇంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. వాళ్ళకు రావాల్సిన స్టైఫండ్ 50,000, 60,000, 70,000 ఈచ్ వన్ డాక్టర్కు రావాల్సింది ఉంటే మరి ఇక్కడ ఉన్న కాలేజ్ యాజమాన్యము ఒక్కొక్కరికి 5,000, 10,000, 8,000, 9,000 ఇచ్చుకుంటూ కన్సర్ట్ సంబంధించిన అధికారులు అందరికీ మరి పై అధికారులకు ఒక్కొక్కరికి 50,000, 60,000, 2,000 ఇస్తున్నా అని చెప్పి చూపించుకుంటూ వాళ్ళను మోసం చేస్తుంటే ఓపిక బట్టి ఇక్కడ ఉన్న సర్జన్ కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద పరవళ్లు తొక్కుతున్న ప్రాణహిత నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పెరిగిన నీటి ప్రవాహం. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల ఆశయమని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ బిఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భరత్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు సహాయ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం నామలగుండులోని బిఎన్ఆర్ గార్డెన్లో అసెస్మెంట్ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని ఆదేశాలతో భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ దివ్యాంగులకు అవసరమైన ఉపకారాలను సహాయ పరికరాలను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ యొక్క అవకాశాన్ని దివ్యాంగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అధికారులు మన సంజయ్ సింగ్ గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచాం. మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడ పెట్టుకుంటారు, ఏంటి అనేది కూడా ఇప్పుడే డిసైడ్ చేస్తాం. నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా की జై. భారత్ మాతా की జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భరత్ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా की జై. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ల జాయింట్ ప్లాట్ఫామ్ పిలుపు మేరకు మెట్పల్లిలో కార్మికులు సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ, మధ్యాహ్న భోజన, భవన నిర్మాణ, అమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ వ్యవసాయ మార్కెట్ మీదుగా నడిచి ఆర్డీఓ కార్యాలయం వద్ద ముగిసింది. అక్కడ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా నాయకులు ఎం ఉస్మాన్ మాట్లాడుతూ, భారత కార్మిక చరిత్రలో ఎన్నో పోరాటాలతో వచ్చిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ కొత్త కోడ్లు కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తాయన్నారు. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ మాట్లాడుతూ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాలను తక్షణం రద్దు చేసి కార్మికులను పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు, పెన్షన్ 9,000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యుల చేత మెహందీ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగా చాలా సంతోషంగా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇది ఆషాఢ మాసంలో ఆడవాళ్లకు ఒక సాంప్రదాయంగా వస్తుంది గోరింటాకు పెట్టుకోవడం. దాన్ని మేము ఇప్పుడు మా మెట్మా ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి మున్సిపల్లో జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరుపుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలను ఈ 100 రోజుల భాగంలో చెట్లు నాటడం, తర్వాత రోడ్డు శుభ్రము, ఈ ప్లాస్టిక్, తడిచెత్త, పొడిచెత్త ఆ కార్యక్రమాలతో పాటు మెహందీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన సూర్య పేపర్ సీనియర్ జర్నలిస్ట్ అయిన పి లక్ష్మీరాజ్ ఎడపల్లి మండలంలో సూర్య పేపర్ రిపోర్టర్ 2018 సంవత్సరం నుండి 2024 వరకు సూర్య పేపర్ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నాను. గతంలో బోధాన్లో ఉన్న విలేకరులకు ప్లాట్లు కేటాయించడం జరిగింది. అప్పుడు కూడా లక్ష్మీరాజ్ సూర్య పేపర్ రిపోర్టర్కి ప్లాట్ అలాట్మెంట్లో బోధాన్లో కూడా అతనికి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది విలేకరుల పేర్లను ఎడపల్లి మండలంకి సంబంధించిన వారికి ప్లాట్లు కేటాయించడంలో వారి పేర్లు ఉన్న లిస్టులో ఇతని పేరు లేకపోవడం వలన మానసికంగా కుమిలిపోతున్నాడు. ఒక మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయిన లక్ష్మీరాజ్ సూర్య పేపర్ రిపోర్టర్ పేరు లిస్టులో లేకపోవడంతో నాకు తగిన న్యాయం చేయగలరని, నేనొక దళిత కుటుంబానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నని, నేను ప్రతిరోజు వార్తలు కొడుతూనే ఉంటాను.
కొట్టిన వార్తలు నా దగ్గరున్నాయి. దయచేసి బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నా యొక్క బాధను అర్థం చేసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నేను బోధాన్ పట్టణానికి చెందిన వ్యక్తిని 5వ వార్డులో పాల్గొన్నారు. నా పేరు పి లక్ష్మీరాజ్, దళిత సీనియర్ జర్నలిస్ట్ రిపోర్టర్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామం యూపీఎస్ ఉన్నత పాఠశాలలో చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మద్దేపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది. వన మహోత్సవంలో భాగంగా పాఠశాలలో సుమారు 50 మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ పరమేశ్వర్, ఉపాధ్యాయులు దేవరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, పర్వీన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా పట్టణంలోని దివ్య గార్డెన్స్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి పాఠశాల స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. నిపుణుడు డేవిడ్ రాజు ఉపాధ్యాయులకు ఫోక్సో చట్టం, పాఠశాలల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అధికారులు ఫోక్సో చట్టంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీవాణి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక కాన్ఫిడెన్స్, కానీ ఇప్పుడు ఇది సోషల్ మీడియా ఏజ్ లో, ఇది ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ లో చాలా తేడా అయింది. పిల్లలు కూడా చాలా వరకు హెవీ సోషల్ మీడియా తోటి ఎక్స్పోజర్ గా ఉన్నారు. బంగారుపాలెంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ చరణ్ గుడివాడ మరియు టీడీపీ జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేసి విద్యార్థులకు మొక్కలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ప్రిన్సిపల్, ఎన్సీ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మంది తల్లిదండ్రులు లబ్ధి పొందుతున్నారు వారి వారి పిల్లల్ని చదివించుకోవడానికి. గత ప్రభుత్వంలో ఒకరికిస్తున్న తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి ఈ సంవత్సరం నుంచి ఇవ్వాలనే రూపకల్పన దాల్చి దాన్ని అమలు చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను. కొంతమందికి ఇంకా రాలేదండి. ఆ రాని వారికి కూడా ఈ రోజు 9,51,000 మందికి ఈ రోజు మీ ఖాతాల్లోకి జమ అయిపోతుంది సాయంత్రం లోపల. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయి ఉండొచ్చు,
కానీ దానికి ప్రభుత్వం తరఫున క్షమాపణ కోరుకుంటూ మీ ఖాతాలో ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అమలు చేయాలనేది నారా లోకేష్ గారి సంకల్పం. చేసి తీరుతారండి. సో ఈ చిరు సాయాన్ని ప్రభుత్వం నుంచి మనం పొందుతున్నాం అని అంటే మనం ఎంతో గర్వపడాలి, అభినందించాలి. దానికి తగినట్టుగా మనం చదువుకొని మన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నానండి. ఇంతటితో నా ఈ మెసేజ్ ను క్లుప్తంగా ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వేల్చూరు గ్రామ పంచాయతీ నందుగల కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీచర్స్ పేరెంట్స్ మీట్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఓ శైలజ, మండల నాయకులు దుద్దెల గాలయ్య, సర్పంచ్ సూరిబాబు, విద్యా కమిటీ చైర్మన్, పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్, విద్యార్థినీలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సన్నబియ్యం ద్వారా ప్రతి విద్యార్థికి హాస్టల్లో మనం ఎప్పుడు తినలేదు, మనం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూడలేదు. ఒక గొప్ప అవకాశాన్ని మీ బిడ్డలకు అందజేశారండి ప్రభుత్వం వారు. ఇవన్నీ కూడా మీ బిడ్డలకు సమకూర్చాలంటే మీరు మీ బిడ్డల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించాలి. చిన్న చిన్న కార్యక్రమాలన్నీ తీసుకెళ్ళండి. దయచేసి మా విన్నపాన్ని మన్నించండి. ప్రతి తల్లిదండ్రి కూడా 12వ తేదీ స్కూల్ అంటే 20వ తేదీ నా వాయిస్ వినిపిస్తుందా? బాల్కొండలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు ఓడ్నాల శ్రీనివాస్, డిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ బాల్కొండ మండల అధ్యక్షుడు మరియు జిల్లా కార్యదర్శి తన తండ్రి గారి స్మారకార్థం తనకు తాను ఏర్పాటు చేసుకున్న ఓడ్నాల గణపతి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మైత్రి అనే విద్యార్థికి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందించడం మరియు ఆమె నర్సింగ్ కోర్స్ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలకు అయ్యే ఫీజు తాను భరిస్తానని వారి సతీమణి ఉపాధ్యాయులు ఎంపీపీఎస్ శ్రీరాంపూర్ శృతిమ ఎస్జిటి ముందటికి రావడం అభినందనీయమని జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ ప్రధాన ఉపాధ్యాయులు మరియు బాల్కొండ మండల విద్యాధికారి అయిన భట్టు రాజేశ్వర్ అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాల్కొండకు చెందిన ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ అయినటువంటి శ్రీ ఓ శ్రీనివాస్ గారు మరి అదే పాఠశాలలో చదువుతున్న విద్యను అభ్యసించినటువంటి ఎస్ఎస్సి చదివినటువంటి విద్యార్థి మైత్రి అనే విద్యార్థికి మరి వారి తండ్రి లేకపోవడం, ఆర్థికంగా మరి ఇంటర్మీడియట్ విద్య కొనసాగించడము ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో దత్తత తీసుకోవడానికి ముందుకు రావడము చాలా అభినందనీయం. మరి యొక్క శ్రీనివాస్ యొక్క ఉపాధ్యాయులు మరి మేడం శ్రీనివాస్ అండ్ శృతిమ దంపతులను అభినందిస్తున్నాము. వీళ్ళు ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచినందుకు నిజంగా మండల విద్యాశాఖ పక్షాన అభినందిస్తున్నాము. మరియు మా పాఠశాల అదే పాఠశాలను నేను ప్రధాన ఉపాధ్యాయునిగా చేయడం నేను నిజంగా గర్వపడుతున్నాను. సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతున్నా ప్రింట్ మీడియా విలువ తగ్గలేదని, పత్రికల విలువ శాశ్వతంగా ఎప్పుడుంటుందని టీడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అన్నారు. ఉమ్మడి షామీర్పేట మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షుడు ఖ్యాతం రవి ఆధ్వర్యంలో బుధవారం షామీర్పేట ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, ప్రధాన కార్యదర్శి వెంకట్రామిరెడ్డిలు హాజరై మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, షామీర్పేట ఎస్హెచ్ఓ శ్రీనాథ్, జీనోమ్ వ్యాలీ ఎస్హెచ్ఓ వెంకటరెడ్డి, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ డాక్టర్ రామిడి మధుకర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిలి జైపాల్ రెడ్డిలతో కలిసి ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి గారు నియమించిన తర్వాత ఈ జిల్లాలో కానీ ముఖ్యంగా
మన ప్రాంతంలో ఉన్న యువకులు కానీ ఈ ప్రెసిడెంట్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈరోజు లైసెన్స్ అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పోతున్న సమయాలలో బండి మీద కానీ కారులో కానీ అనుకోని ఏదైనా జరిగినప్పుడు లైసెన్స్ లేకపోతే మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రాకుండా ఉంటాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో అనేక సమస్యలతో గ్రామస్తులు సతమతమవుతున్నారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని, ఎందరో నాయకులు వచ్చినా హామీలు ఇవ్వడం మాత్రమే గాని చేతులు దులుపుకునేవారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామస్తులందరూ ఇక్కడ ధర్నా చేయడం ప్రధాని. మా గ్రామం సాంగ్వి మండలం నిర్మల్ జిల్లా. సో ఇక్కడ ధర్నా కూర్చోవడం గల ప్రధాన కారణం ఏంటంటే మా ఊళ్ళో అనేక సమస్యలతో ప్రజలందరూ సతమతం అవుతున్నారు. పొలం పంట దారులు ఏంది, ఈ మెయిన్ రోడ్ నుంచి డాంబర్ రోడ్ లేకపోవడం, దానికి బస్సు రాకపోవడం, అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు చాలా ఉన్నాయి. సో అవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఇక్కడ అధికారులకు విన్నవించిన, నాయకులకు విన్నవించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ధర్నాకు దిగడం జరిగినది. సో ఈ విధంగానైనా నా ప్రభుత్వము గౌరవ అధికారులు, నాయకులు, జిల్లా కలెక్టర్ గారు దృష్టి సారించి మా యొక్క గ్రామ సమస్యలను నెరవేర్చాలని అందరము గ్రామస్తులం ఏకమై ఈరోజు ధర్నా నిరసనగా ఈ విధంగా నిరసన రూపంలో మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తెలియజేయాలని మీడియా ప్రతినిధులకు మేము కోరుతున్నాము. ఈ సమస్యను కనుక మా సమస్యలను కనుక నెరవేర్చినట్లయితే మా గ్రామస్తులందరూ కూడా వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తామని గ్రామస్తులందరూ పిలుపునివ్వడం జరిగింది. జై తెలంగాణ. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం బాలికల గురుకుల పాఠశాల కళాశాల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా విద్యార్థినుల నృత్య ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్ గొల్లపూడి రమణి, ఎంపీటీసీ కనిగిరి గంగాదుర్గ, కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు. నిర్మల్ జిల్లా బాయిన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 20 మందికి సుమారుగా 7 లక్షల రూపాయల వరకు సీఎం సహాయ నిధి చెక్కులు 7 మండలాల బాధితులకు ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్
మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని FCI సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన 4 యువకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు హుజురాబాద్ ACP మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ CI రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని నిషేధిత గంజాయి విక్రయించేందుకు 4 వ్యక్తులు వస్తున్నారని ముందస్తు పక్కా సమాచారంతో పెట్రోలింగ్ చేస్తుండగా 2 బైకులపై వచ్చిన 4 యువకులను పట్టుకొని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 3,75,000 రూపాయల విలువ గల 15 కిలోల గంజాయి, 2 బైకులు, 4 మొబైల్ సెల్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో SI సతీష్, హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ యాకూబ్, కానిస్టేబుల్లు అబ్దుల్ ఖదీర్, రాజేందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం మాకు ముందస్తు సమాచారం మేరకు మా SI గారు FCI గోడౌన్ వద్ద ఒక 4 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 బండ్ల మీద తిరుగుతుంది. మాకు ఆల్రెడీ ముందస్తు సమాచారం ఉంది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ సహకారంతో మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వీళ్ళ కోసం సెర్చ్ చేస్తామని అక్కడ పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని మేము ఇంట్రోగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 ప్యాకెట్లలో 15 కిలోల గాంజాయి అనేది పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 4 కూడా కరీంనగర్ నివాసులు. ఇక్కడ భద్రాచలం పక్కన సీలేరు నుంచి ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది చూసినట్టయితే మనందరికీ కూడా ఏంటంటే ఈ రోజుల్లో గాంజాయి అనేది ఒక మత్తు పదార్థం అందరికీ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది. స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి దీని కన్జంప్షన్కి అలవాటు పడడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎక్కడైనా ఇలాంటివి జరిగినా అట్లీస్ట్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా కానీ తెలిసినట్టయితే మాకు చెప్తే మా దగ్గర టెస్టింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్ కిట్స్ తోటి మనము యూరినల్ డ్రాప్ ఆఫ్ యూరిన్ వేస్తే దాంట్లో వాడు కన్జ్యూమరా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఒకవేళ అబద్ధం ఆడినా కానీ మనకి ఇమీడియట్గా ఎట్లయితే మనం కోవిడ్ టెస్ట్ చేసుకుంటామో ఇమీడియట్గా రిజల్ట్ ఎట్లయితే ఉంటుందో దీంట్లో కూడా ఆ రిజల్ట్ వచ్చే టెస్టింగ్ కిట్స్ కూడా మా సిపి గారు తెప్పించడం జరిగింది.